హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా. మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట, ఓకే. అండ్ ప్రతి ఒక్కరి లైక్ వలన ఈ ఛానల్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ మెసేజ్ కూడా వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, కాబట్టి లైక్ చేయడం అండ్ అలాగే క్లైమ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. హీలింగ్ హార్ట్, గార్డెన్, రోజ్, resolution, rekindly, restart, shield అండ్ పాలిష్, ఓకే. బాటమ్ ఉంటుంది ఒక చిక్కడు రిలీజ్ అనేది ఉందండి. ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్ని తను బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఇప్పుడు వచ్చేది ఈ పర్సన్ తను హరీబరీగా కాకుండా లేట్ అయినా సరే ఆలోచించి అండ్ ఈ కనెక్షన్ని మళ్ళీ తను బిల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రీయూనియన్ చేయాలి. తను రియలైజ్ అయ్యారు మీ విషయంలో, చాలా విషయాలు మీ గురించి పర్సన్ తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఇక్కడ కమిట్మెంట్ లాంటిది పర్సన్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు, ఓకే. మేబీ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, లేదా ఈ పర్సన్ ఏదో రింగ్ లాంటిది మీకు ఇవ్వడం, అలాంటి మెసేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట, ఓకేనా. సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తూ మాట్లాడతాను, ఓకే. హీలింగ్ హార్ట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. హీలింగ్ హార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్ కార్డ్ పడిందండి, చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ హీలింగ్ హార్ట్ అనేది వచ్చిందండి, ఓకే. అండ్ ఇక్కడ ద హెరోఫెంట్ అనేది వచ్చిందనమాట, ఓకే. ఈ పర్సన్ తను మీ దగ్గరికి తను హీలింగ్ కోసం రావాలి అనుకుంటున్నారు. తన తప్పులని మీరు క్షమించి తనని మళ్ళీ దగ్గర తీసుకోండి. తను చాలా తప్పు చేశారు, లేదా తను బ్యాడ్ హ్యాబిట్స్కి పర్సన్ అడిక్ట్ అయిపోవడము, చాలా ఓవర్ థింకింగ్ చేశారు. తన ఫ్యామిలీకి మీరు సరిపోని పర్సన్ అనుకున్నారు, లేదా పర్సన్ ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా పర్సన్ ఆఫర్ లాగా ఇచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకోవడం లాంటిది ఏదో జరిగింది, ఓకే. అంటే పర్సన్ ఏం చెప్పి ఉంటారంటే మేబీ రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా కొంతమందికి చెప్పి ఉంటారు, ఓకే. కొంతమంది మీరు మ్యారీడ్ పర్సనే చూసినట్లయితే ఈ పర్సన్ తను చాలా ప్రమాణాలు లాంటిది చేసి ఉంటారనమాట. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని చాలా ప్రేమ చూపించడము అలా కూడా చేసి ఉంటారు. కానీ ఆ పర్సన్ ఏం చేశారంటే తను ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట మీద ఈ పర్సన్ నిలబడలేదు. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద డెవిల్ అనేది వచ్చిందండి. చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి పర్సన్ తను అడిక్ట్ అయిపోవడము,
మీరు అలా ఎందుకు తయారవుతున్నారు, అలా ఎందుకు చేస్తున్నారంటే ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోవడము. తన చేతిలో ఇక్కడ కత్తి అనేది ఉందండి. పెద్ద ఖడ్గం అనమాట అది. ఓకే. అంటే అది చాలా షార్ప్‌గా ఉంటుంది కదండీ! సో, అలాగే ఈ పర్సన్ మాటలు అవి ఎలా ఉంటుందంటే మనసుకి చాలా గాయం అనేది చేస్తాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అదే కార్డ్ వచ్చిందనమాట. 3 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది తన మాటల వల్ల మీకు. ఓకే. ఈ పర్సన్ "నువ్వేంటి నాకు చెప్పేది? లేదా నాకు తెలియదా?" అని అడిగే పర్సన్ తను. ఇక్కడ తను అసలు కేర్ చేయలేదు. తన ముందు మీరెంత ఒక చీమ లాంటి వారు. ఫు అని ఊదేస్తే మీరు గాలిలో ఎగిరిపోతారు అని అడిగే పర్సన్ తను చాలా ఓవర్ థింకింగ్ చేశారండి. మామూలుగా అయితే కాదు. ఓకే. అలా చూపిస్తుందనమాట. ఈరోజు ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ నా తప్పులను క్షమించు. మళ్ళీ ని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ తనని హీల్ చేయగల పర్సన్ కూడా మీరే. సో, నేను హీల్ చేయగల పర్సన్ నువ్వే. నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలా విషయాలలో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుంది. కొంతమంది అడుగుతున్నారు కార్మిక్ రిలేషన్ అంటే ఏంటిది అని. ఓకే. నేను దీని గురించి మేబీ చెప్తాను. ఓకే. మేబీ లాస్ట్ వరకి చెప్తాను. ఓకేనా. చూస్తా ఉండండి. కార్మిక్ రిలేషన్ అంటే ఏంటిది అనేది. ఓకే. ఇక్కడ కార్మిక్ రిలేషన్ అయితే ఉందండి. ఓకే. గార్డియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఇక్కడ తను ఇచ్చిన మాట మీద తను నిలబడక అదర్ కనెక్షన్‌లోకి వెళ్ళిపోవడము. వేరే వారికి పర్సన్ అడిక్ట్ అయిపోవడము. అదర్ పర్సన్‌కి కానివ్వండి, లేదా వేరే హ్యాబిట్స్‌కి కానివ్వండి. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే. గార్డియన్ కార్డ్‌కి క్లారిఫై చేద్దాం. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ టవర్ అన్నమాట. ఈ పర్సన్ ఇక్కడ ఏమంటున్నారంటే నిన్ను వేరే వారితో పోల్చుకుంటే వారి వల్ల తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. కానీ మీ వల్ల తనకి హార్ట్ బ్రేక్ అవ్వలేదు. తన వల్లనే మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఓకే. సో, ఈ పర్సన్ వేరే వారిని మిమ్మల్ని తను చాలా కంపారిజన్ చేశాను. కానీ నీలాగా వేరే వారు లేరు. నీలాగే అందరూ ఉంటారని నేను అనుకున్నాను. కానీ నీలాగా వేరే వారు లేరు. ఆ డిఫరెన్స్ అనేది తనకు అర్థమైంది. నేను చాలా నిజాలు తెలుసుకున్నాను. నీ ప్రేమ ముందు, నీ కేరింగ్ ముందు, నీ సపోర్ట్ ముందు అసలెవరు రారు అని పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారనమాట. తన మాటల వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా హర్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరే చాలా అందమైన వారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను ఎవరినైతే కట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇక్కడ పర్సన్ చూడండి వారి తల మీద క్యాప్ పెట్టడం లాంటిదనమాట. మీరే ప్రిన్సెస్ లాంటి వారు అని పర్సన్ అనుకుంటున్నారు. మేలైతే ఒక హ్యాండ్సమ్ పర్సన్ కావచ్చు, అందమైన పర్సన్ కావచ్చు. ఓకే. ఇక్కడ మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయితే డీల్ అవుతున్నారో అండ్ అదర్ పర్సన్ మేలా, ఫీమేలా జెండర్ వైస్‌గా మీరు కన్వర్ట్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. నేను మిమ్మల్ని అండ్ అదర్ పర్సన్‌ని నేను చాలా డిఫరెన్స్ అనేది చూసాను. సో, కానీ వారు చాలా డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తుంది. ఈ పర్సన్ మీ దగ్గర తను ఎలా అయితే ప్రవర్తిస్తారో అలా ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను అలా ప్రవర్తిస్తే పర్సన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారనమాట. లేదా తనని చీప్‌గా తీసి పడేయడం లాంటిది. ఓకే. అది పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరిద్దరు టవర్ మూవ్‌మెంట్‌లో ఉన్నారనమాట. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేదా లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది మీరు పెడతా ఉండొచ్చు. ఈ పర్సన్ కేర్‌లెస్‌గా ఉండొచ్చనమాట. ఓకే. ఇప్పుడు తనకు అర్థమైందండి. ఒంటరిగా కూర్చొని పర్సన్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారనమాట. తనకి మీ దగ్గర హీలింగ్ కావాలి. మీతో రీయూనియన్ కావాలి. ఇక్కడ టవర్ అనేది పడుతుంది కదా! మళ్ళీ పర్సన్ మళ్ళీ రావాలి మీ లైఫ్‌లోకి అని పర్సన్ అనుకుంటున్నారు. తను ఇక్కడ నమ్మించి మిమ్మల్ని ఒకటేసారి పెద్ద కొండ నుంచి ఆ లోయలో ఒకటేసారి డమాలని పడేశారండి. మీరు ఇప్పటికీ కూడా ఆ లోయలోనే ఉన్నారనమాట. అంటే ఈ పర్సన్ ఆ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వేరే పర్సన్ వేరే చాయిసెస్ ఉన్నా మీరు చూసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్‌ని మర్చిపోదాము అనుకున్నా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనమాట. ఈ పర్సన్‌ని మీరు మర్చిపోవడానికి చాలామంది ట్రై చేస్తా ఉండొచ్చు కానీ, ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ తన జ్ఞాపకాలనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. మర్చిపోలేకపోతున్నారు. డిస్టర్బ్ అవుతున్నారనమాట చాలా. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ కనెక్షన్‌ని తను బిల్డ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రోజ్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మీతో రీయూనియన్ కావాలి. ఇన్ని రోజులు ఈ పర్సన్ ధైర్యం చేయలేకనే నిన్ను దూరం చేసుకున్నాను. ఇక్కడ కొంతమంది కపుల్స్ కూడా ఉన్నారండి. మేబీ తను వారి మదర్ మాటలు వినడం కానివ్వండి, లేదా సిస్టర్ మాటలు వినడం కానివ్వండి, అలా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు. లవర్స్ అయి ఉంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను ధైర్యం చేసి అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరనమాట. అలా ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని తను దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను ధైర్యం చేసి ముందడుగు వేయాలి. ఇప్పటికే చాలా లేట్ చేశాను, లేదా ఇక్కడ కొంతమందికి ఏజ్ అనేది కూడా అయిపోతా ఉండొచ్చనమాట. ఆ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉండొచ్చు. కొంతమందికి 30-35 ప్లేస్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. కొంతమందికి 40 కూడా ఉండొచ్చు. అసలు పర్సన్ గురించి ఆలోచించి వేరే పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలాగనే ఈ పర్సన్ కూడా తను స్టక్ అయిపోవడం లాంటిదనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు అండ్ అదర్ పర్సన్‌ని తను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. తన ఇంట్లో వారి మాటలకి పర్సన్ వారిని కూడా తను కాదని చెప్పలేక ఒంటరిగా మిగిలిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సేమ్ సిట్యుయేషన్ మీలో కూడా కొంతమంది ఉన్నారండి. ఓకే. ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను ధైర్యం చేసి అండ్ ఈ కనెక్షన్‌ని తను నిలబెట్టుకోవాలనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ రింగ్స్ అనేది ఉంది. ఓకే. మేబీ పర్సన్ కొంతమందికి ఏదైనా గిఫ్ట్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని రావాలనుకుంటున్నారు. కొంతమందికి పర్సన్ మేబీ మీకు సీక్రెట్‌గా మ్యారేజ్ మేబీ ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమంది ఏదేమైనా సరే వారిని ఒప్పించి మరి పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. యాక్షన్ తీసుకోవడానికి పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఓకే. ఇది సొల్యూషన్. ఈ కనెక్షన్‌లో చాలా గొడవలు జరిగాయి. ఇద్దరు దూరమైపోయి చాలా ఇయర్స్ అయిపోయి ఉంటుంది. లేదా కొన్ని మంత్స్ అయి ఉంటుంది. ఈ కనెక్షన్ ఇక లాక్ అయిపోతుంది అని ఈ పర్సన్ అనుకున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ తనే అన్‌లాక్ చేయబోతున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ చూడండి కీ అనేది పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనం హౌస్‌కి కీ పెట్టేసి మేబీ లాక్ వేసేసి బయటికెళ్ళిపోతాం. ఓకే. వచ్చిన తర్వాతనే లాక్ అనేది ఓపెన్ చేసి లోపలికి వస్తాం కదా! అలాగే పర్సన్ కూడా తన లైఫ్‌లోకి మీరు ఎంటర్ అవ్వకుండా ఈ పర్సన్ లాక్ పెట్టుకోవడం లాంటిదనమాట. కానీ తనే ఇంకా ఇన్ని రోజులు దూరం పెట్టింది చాలు. ఇప్పటికే అందరి గురించి ఆలోచించి తనని తను బాధ పెట్టుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని కూడా తను బాధ పెట్టారు. అందరి గురించి తన లైఫ్‌ని తను సాక్రిఫైస్ చేశారు. మీ లైఫ్‌ని కూడా ఈ పర్సన్ సాక్రిఫైస్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పటికనే పర్సన్‌ని నా లైఫ్‌లోకి ఇన్వైట్ చేయాలి. అన్‌లాక్ చేయాలి. బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి ఈ కనెక్షన్‌లో. ఈ పర్సన్ ఇప్పటికే చాలా అపార్థం చేసుకున్నారు నన్ను. అలాగే దూరం పెడితే ఈ పర్సన్ పూర్తిగా దూరం అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రీసొల్యూషన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. రీసొల్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
హ్మ్. మీ నమ్మకాన్ని ఈ పర్సన్ కాపాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ మీద మీకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఆఫర్స్ లాంటిది వచ్చినా మీరు తనని నమ్మరు. నమ్మాలా? వద్దా? అనే జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట మీరు. అదే పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్‌కి నా మీద నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాపాడుకోవాలి. ఈ కనెక్షన్‌లో నేను ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ పర్సన్ వైపు నుంచి మాత్రమే ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా టైం వచ్చేసింది. సో, నేను ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ పర్సన్ నమ్మకాన్ని, ఆ ప్రేమని మళ్ళీ నేను నిలబెట్టుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి ఉంటే అవన్నీ తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ రోజు ఇలా ఉండేవాళ్ళం, ఇలా ఉన్నాము, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాము అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈరోజు తను ఒంటరిగా అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. పర్సన్ ఎలా అంటే పాత విషయాలకి పర్సన్ కట్టుబడి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. కొంతమందికి అది మీకు నచ్చకపోయి ఉంటుందన్నమాట. అండ్ తను ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్ కావచ్చు. అండ్ ఈ పర్సన్ మీకు కొంతమందికి తను ఆన్‌లైన్ ద్వారా మీకు ఈ పర్సన్ పరిచయమై ఉంటారు. కొంతమందికి మీరు ఈ పర్సన్ ఇద్దరు ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. కొంతమంది కపుల్స్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. కెరియర్ వైస్‌గా మాత్రం ఈ పర్సన్ మీకు పరిచయం అయినట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఆ పర్సన్ జాబ్ గురించి వెళ్ళడం, మీరు జాబ్ గురించి వెళ్ళడం, అక్కడి పర్సన్ మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలుసుకోవడము, తన మీద మీకు తెలియకుండానే ఎఫెక్షన్ లాంటిది పెంచుకోవడం, అలా కూడా కొంతమందికి జరిగి ఉంటుందనమాట. ఓకే. కైండ్లీ కార్డ్‌కి క్లారిఫికేషన్. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ తను మీతో ఫీల్ అవుతున్నట్టుగా ఆ స్పార్క్, ఆ లవ్, ఆ కేరింగ్ ఈ పర్సన్ తను ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఈ పర్సన్ మళ్ళీ తను ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వాలి. అంతకుముందు ఈ పర్సన్ తను బీట్రేల్ చేసే పర్సన్ లాగా ఉండొచ్చు. అంటే మోసం చేసే పర్సన్, కన్నింగ్ నేచర్ ఉంటుంది. అండ్ ఇన్‌మెచ్యూరిటీ ఎక్కువగా ఉండడం ఈ పర్సన్‌లో. మెచ్యూరిటీ లెవెల్ తనలో డెవలప్ అవ్వకపోవడము, అలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్. ఎప్పుడు తన చుట్టూ తను సర్కిల్ గీసుకోవడం, అలాంటి పర్సన్ ఇప్పుడు ఆ బౌండరీస్ నుంచి తను బయటకొచ్చి ఆలోచించాలి. అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ తన వైపు నుంచి మాత్రమే ఆలోచించారు. మీ వైపు నుంచి పర్సన్ ఆలోచించలేదు. తను సేఫ్‌గా ఉన్నారా? తన ఫ్యామిలీ సేఫ్‌గా ఉందా? లేదా తను హ్యాపీగా ఉన్నారా? తన లైఫ్‌లో తను అనుకున్నంత మనీ ఉందా? అన్నట్టుగానే ఈ పర్సన్ ఆలోచించారనమాట. మీ గురించి పర్సన్ ఆలోచించలేదు. ఇప్పుడు మీ వైపు నుంచి పర్సన్ ఆలోచించాలి. మీ వైపు నుంచి పర్సన్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపు నుంచి ఆలోచించడం తను స్టార్ట్ చేసిన తర్వాత మీతో ఈ పర్సన్ ఆ స్పార్క్ కానివ్వండి, ఆ కెమిస్ట్రీ అదర్ పర్సన్‌తో ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. మానసికంగా ఈ పర్సన్ అనిపిస్తుంది కదా! ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు తను తెలుసుకున్న తర్వాత, అరే! ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. చాలా మంచి పర్సన్‌ని బాధ పెట్టాను. వారు చాలా మంచివారు. కానీ మనమే వారిని కరెక్ట్‌గా చూడలేదు. వేరే విధంగా మనం అర్థం చేసుకున్నాము. ఒక పర్సన్‌ని మనము నెగటివిటీలో చూస్తే నెగెటివ్‌గానే అర్థమవుతారు. పాజిటివ్‌గా చూస్తే పాజిటివ్‌గా మాత్రమే కనిపిస్తారనమాట. ఓకే. మనం ఏ దృష్టితో చూస్తే అదే దృష్టితో అపోజిట్ పర్సన్ మనకి కనిపిస్తారు. ఓకే. కాబట్టి పర్సన్ చూడండి, మీరు చాలా మంచివారు అని పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. మిమ్మల్ని తను ఏదైనా విషయంలో బాధ పెట్టి ఉంటే, చిన్న విషయానికి పర్సన్ కోప్పడము, మిమ్మల్ని అనరాని మాటలు అని ఉండొచ్చు. ఓకే. దానికి పర్సన్ తను రియలైజ్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారనమాట. మోసం చేశాను. అండ్ తనకి తను క్షమించుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. ఈ కనెక్షన్‌లో తను ఎఫర్ట్స్ పెట్టాలి. మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. కానీ పర్సన్‌కి ధైర్యం అనేది సరిపోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రీస్టార్ట్ చేయాలి. తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరు. తన లైఫ్‌లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది
ఫుల్ఫిల్ అవుతుంది అని పర్సన్ ఫీల్ అవుతారనమాట. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా డెవిల్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, మీ పర్సన్లో ఇక్కడ ఇన్మెచ్యూరిటీ అనేది ఉంది. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి, తన మనసులో మాట మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ ఈ కనెక్షన్ అనేది ఎక్కువగా నిలబడదండి, ఎక్కువ రోజులు నిలబడదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఆఫ్ సోర్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. రీయూనియన్ కంపల్సరీగా ఉంది, రీయూనియన్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. కానీ మేబీ సంవత్సరాల తడబడి ఈ కనెక్షన్ అనేది నిలబడుతుంది అని చెప్పడానికి లేదనమాట. ఓకే, ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా ఇంకా కొంచెం తక్కువ టైం ఉండొచ్చు. ఓకే, కానీ మేబీ ఫ్యూచర్ అంతా తను 100 సంవత్సరాలు తను మీతోనే ఉంటారు అని చెప్పడానికి లేదు ఇక్కడ. ఓకే, తనలో ఇన్మెచ్యూరిటీ కనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేరనమాట. ఓకే, ఈరోజు కావాలనిపిస్తే తను వస్తారు, రేపు వద్దనుకుంటే వారి లైఫ్ నుంచి మిమ్మల్ని కట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట, మూవ్ అని అయిపోతారు. నాకు నీకు కుదరదు, లేదా నువ్వు నాకు సరిపోవు, నాకు కరెక్ట్ పర్సన్ మీరు కాదు అన్నట్టుగా చెప్పేసి బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. కానీ రీయూనియన్ ఉంటుంది, డెఫినెట్లీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయబోతున్నారు. కార్మిక్ రిలేషన్, ఇక్కడ ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ ఉందండి. మేబీ పూర్వజన్మ బంధం అనేది ఉంది. కార్మిక్ రిలేషన్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, చెప్తాను వినండి. ఓకే, కార్మిక్ రిలేషన్ అంటే ఈ పర్సన్కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది. ఆ జన్మలో మీరిద్దరూ ఫుల్ఫిల్ చేయనిది ఏదైనా ఉంటుందన్నమాట. ఓకే, మేబీ పూర్వజన్మలో ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా మనీ లాంటిది తీసుకుని ఉండొచ్చు, మళ్ళీ ఆ పర్సన్కి తిరిగి ఇవ్వకపోవడం. ఓకే, అది మనీ అనే చెప్పడానికి లేదు, ఇంకా ఏదైనా ఉండొచ్చు అనమాట. ఓకే, ఆ జన్మలో మీరిద్దరూ ఏదైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అది ఈ జన్మలో మళ్ళీ మీరిద్దరూ కలుసుకొని, ఏమంటారు ఆ వర్డ్ ఏదో ఉంటుంది కదా, తనకి మేబీ తిరిగి చెల్లించలేనివి ఉంటాయి కదా ఆ జన్మలో, అలాంటి మళ్ళీ తిరిగి చెల్లించాలన్నమాట మీరు. ఓకే, దానివల్ల కూడా ఈ పర్సన్ ఎప్పుడు మీ వెంబడ పడుతూనే ఉంటారనమాట, లేదా మీరు తన వెంబడ పడతా ఉండడం. ఓకే, అది ఒక సైడ్ నుంచి లవ్ ఉన్న, ఇంకొక సైడ్ నుంచి అట్రాక్షన్ మాత్రం చాలా ఉంటుంది ఒకరి మీద ఒకరికి. ఓకే, అది మాటల్లో చెప్పలేమంత అట్రాక్షన్ ఉంటుందన్నమాట, చాలా అట్రాక్షన్ ఉంటుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేము, ఆ స్థితిలో ఉంటారు. కానీ మళ్ళీ వెంటనే ఏమవుతుందంటే మళ్ళీ ఏదో చిన్న విషయానికి మేబీ చాలా పెద్ద గొడవ పడతారనమాట. ఓకే, అలా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పర్సన్కి ఏదైనా బకాయి లాంటిది చెల్లించడము, ఆ పర్సన్ మీకు ఏదైనా చెల్లించడం లాంటిది ఏదో లెసన్స్ లాంటిది ఉంటాయండి. ఓకే, అది కంప్లీట్ అయిన తర్వాత ఆ కనెక్షన్ ఉండదన్నమాట, ఎండ్ అయిపోతుంది. ఓకే, ఆ పూర్తిగా ఆ పర్సన్ దూరం అయిపోవడం, మీరు దూరం అయిపోవడం, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం, ఆ పర్సన్ లైఫ్ ఏంటో తను చూసుకోవడం, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ లెసన్స్ అనేది ఉంది, మీ తలరాతలో రాసిపెట్టి ఉందన్నమాట. ఈ పర్సన్ని మళ్ళీ మీరు కలుసుకోవాలి, తన విషయంగా మీరు ఇదంతా కర్మ అనేది అనుభవించాలి. ఆ కర్మ ఎండ్ అయిన తర్వాత ఇంకా ఈ పర్సన్ తనంతలా తనే దూరం అయిపోయి ఉండొచ్చు, లేదా మీరంతలా మీరే దూరం అయిపోతారనమాట. కొంతమంది ఇది మ్యారీడ్ కపుల్స్ కూడా ఉంటారనమాట. ఓకే, మీరు దూరం అయిపోవడం, లేదా ఆ పర్సన్ దూరం అయిపోవడము, డివోర్స్ లాంటిది తీసుకోవడం, అలా జరిగిపోయి పూర్తిగా దూరం అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, కొంతమంది లవర్స్లో కూడా ఓకే థర్డ్ పార్టీ వచ్చేయడము, ఇంకా పర్సన్ వారిని పెళ్లి చేసుకోవడము, వారితోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉండడము, మీరు దూరం అయిపోవడం, ఇంకా కామ్గా ఏం చేయలేని పరిస్థితి అలాంటిది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఓకే, సీల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. నిన్న ఎవరు మేబీ కమెంట్ సెక్షన్లో అడిగారు, అందుకనే చెప్పాను అనమాట ఈ 2-3 పాయింట్స్. ఓకే, మీకు ఈజీగా అర్థం అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది అని చెప్పాను. ఓకే,
మేబీ సోల్మేట్ కనెక్షన్, టిన్ ఫ్లేమ్ కనెక్షన్, వాటి గురించి కూడా ఏదైనా డౌట్ ఉంది, మీరు అసలు ఎలాంటి కనెక్షన్లో ఉన్నారు అంటే ఒకవేళ డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో పెద్ద అడ్డుగోడ అనేది ఉందండి. ఆ అడ్డుగోడ అనేది పర్సన్ తీసేసుకొని మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ వైపు నుంచి తను ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ రోజు పర్సన్ని చాలా నిర్దాక్షిణ్యంగా తనని వదిలేశాను లేదా బాధ పెట్టాను, చాలా ఇన్మెచ్యూర్గా ప్రవర్తించాను అని పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్లో మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువైపోయింది. కాల్ చేయాలి, మాట్లాడాలి, న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, పాలిస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. రీయూనియన్ బ్యూటిఫుల్. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవాలి. ఈ కనెక్షన్ని మళ్ళీ, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, రీబర్త్ చేసుకోవాలంటే ఈ పర్సన్ మీద ఎవరికో చాలా అనుమానాలు లాంటిది ఉన్నాయండి. ఓకే, చాలా అనుమానం అనమాట ఈ పర్సన్ మీద. ఓకే, ఒక అడుగు వాళ్ళు బయట పెడితే చాలు ఈ పర్సన్ మీద చాలా అనుమానం అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. తను ఎవరితోని మాట్లాడినా లేదా తను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చాలా అనుమానాలు అయితే ఉంటాయన్నమాట ఈ పర్సన్ మీద. ఓకే, కాబట్టి పర్సన్ తను భయపడి నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను నీ విషయంలో నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేను, నేను ధైర్యం చేయలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు తను ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఈ కనెక్షన్లో తను రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. కొత్తగా మీతో లైఫ్ లీడ్ చేయాలి, కొత్తగా మీతో న్యూ బిగినింగ్ చేసి మీతో కొత్త లైఫ్ని తను లీడ్ చేసి హ్యాపీగా ఉండాలి తన లైఫ్లో. ఈ మానసికంగా ఈ టెన్షన్స్, ఈ బాధలన్నీ తను పడాలి అని పర్సన్ అనుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది అండి నాకు కెరియర్ వైజ్గా వస్తుందన్నమాట. కెరియర్ వైజ్గా కొంతమంది అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు 3 days లోపల మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారా లేదా వేరే జాబ్లో మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? మంచి గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుంది. కెరీర్ వైజ్గా చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది అనమాట. ఓకే, మీరు కోరుకున్న జాబ్ అనేది మీకు రాబోతుంది. ఓకే, శాలరీ కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృశ్చికం మీనరాశి, మేషం సింహం ధనుసు రాశి, వృషభం కన్యా మకర రాశి, మిథునం తుల కుంభరాశి. ఓకే, ఈ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నారు. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? చాలామంది లైక్ చేయడం లేదండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఛానల్ ఇంకా వేరే వారికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజు చెప్పాలంటే నేను మర్చిపోతాను. సో మీ మీద నమ్మకం నాకు. ఓకే, లైక్ చేస్తారు, క్లైమ్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల నా ఛానల్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, హెల్ప్ అవుతాయి అన్నట్టుగా నేను అనుకుంటాను. కానీ నేను చెప్పని రోజు మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, క్లైమ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు మనము అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? మేషరాశి వారు
మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రాబోతున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా ఉంటారు, లేదా న్యూ పర్సన్ అయినా ఉంటారు. అండ్ కెరియర్ వైజ్గా కూడా కొంతమందికి మీ లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అనమాట తను. ఓకే, వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ వృషభ రాశి వారు, ద వరల్డ్ అండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. అండ్ మిథున రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మిథున రాశి వారు కూడా. అండ్ కర్కాటక రాశి వారు, టవర్ పడబోతుంది. మీ లైఫ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ వస్తుంది, కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారనమాట కర్కాటక రాశి వారు. సింహరాశి వారు, కెరియర్ పర్పస్గా కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది. అండ్ కన్యా రాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ తులారాశి వారు, ఏదో విషయంగా మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ మకర రాశి వారు, 2 కార్డ్స్ వచ్చాయండి. మీరు హీల్ అవుతున్నారు. అండ్ ఈరోజు మీ పాస్ట్ పర్సన్ నుంచి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు, లేదా కాంటాక్ట్ అయినా చేయబోతున్నారు అనమాట. అండ్ కుంభరాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట, ఎవరిని చేసేయరు. అండ్ ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. అండ్ మీనరాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది అనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.